ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఇక్కడ రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఉండేటువంటి డార్మెటరీలో ఇరుక్కుని ఉంటే మన వస్తువులకి గ్యారంటీ ఉండదు. ఆరోగ్యానికి సంబంధించి అలానే ఎవరు వచ్చి ఏం చేస్తారు అనేటువంటి భయం, అభద్రత ఇవి కంటిన్యూ అవుతాయి. వీటికన్నిటికీ బ్రేక్ చెప్పేటువంటి ప్రయత్నం ఇండియన్ రైల్వేస్ చేస్తుంది. ఒక్కొక్కటిగా రైల్వే స్టేషన్స్లో కూడా అధునాతనమైనటువంటి అర్బన్ పాడ్స్ అంటారు కదా, అధునాతనమైనటువంటి నిద్రపోవడానికి అవసరమైనటువంటి స్లీపింగ్ పాడ్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. ఇటీవలే మనం ఒక వీడియో చేస్తాం. చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ స్లీపింగ్ పాడ్ సిస్టమ్స్ని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ తర్వాత ఇప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్ పైన దృష్టి పెట్టింది. కేంద్ర రైల్వే శాఖ చేసినటువంటి ట్వీట్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎన్హాన్సింగ్ ద కంఫర్ట్, ప్యాసింజర్ కంఫర్ట్, స్లీపింగ్ పాడ్స్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ గుంటూరు రైల్వే స్టేషన్. గుంటూరు రైల్వే స్టేషన్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆఫరింగ్ సేఫ్ అండ్ అఫోర్డబుల్ షార్ట్ స్టే అకామిడేషన్ ఫర్ ప్యాసింజర్స్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్ అండ్ ఉమెన్ విత్ 64 బెడ్, ఫ్రీ వైఫై, మెనీ మోర్ ఎమ్యూనిటీస్. సో సాధారణంగా ఇక్కడ ఏంటంటే పడుకోవడానికి ఒక చిన్న గూడు లాంటి ప్రదేశం ఇస్తారనమాట. పాడ్స్ అంటే మనం అంతకంటే ఎక్కువ విశ్లేషించడానికి అవకాశం లేదు. ఇలా ఏర్పాటు చేస్తారు. రైల్వే కంపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో, రైల్వే స్టేషన్లో బెర్త్లు ఎలా ఉంటాయో అలాగే ఇన్సర్ట్ చేసినాయి అనమాట. 2 స్టెప్స్లో ఇస్తారు. వీటికి చాలా తక్కువ ఛార్జ్ ఉంటుంది. 200 రూపాయల నుంచి ఒక రోజంతా ఉపయోగిస్తే 24 గంటలు ఉపయోగిస్తే కూడా 1200 రూపాయలు దాటేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే టైంలో ఏదైనా హోటల్కి వెళ్ళాలంటే మినిమం 3000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది హోటల్లో స్టే చేయాలంటే. సో అది దృష్టిలో పెట్టుకుని అలానే భద్రత కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధునాతన సౌకర్యాలు, ఏసీ ఉంటాయి, కొన్ని చోట్ల వైఫై ఇస్తున్నారు, కొన్ని చోట్ల అక్కడ వాష్రూమ్స్ ఫెసిలిటీ ఉంటుంది. బ్రష్ చేసుకొని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెడీ అయిపోయి వెళ్ళొచ్చు. మనం తీసుకెళ్ళినటువంటి లగేజ్ని ఎక్కడ ప్రాపర్గా పెట్టుకోవాలి, ఎక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొన్ని చోట్ల ఇట్లా రూమ్స్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు అనమాట. పాత పద్ధతుల్లో డార్మెటరీస్కి భిన్నంగా ఈ కొత్త వ్యవస్థ, ఇది గుంటూరులో ఇనాగ్రేట్ చేసినటువంటి వ్యవస్థ. సో ఇదే తరహా సౌకర్యాన్ని చర్లపల్లిలో ఇటీవల రైల్వే శాఖ చేసింది. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్, తెలంగాణ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ సపరేట్ స్లీపింగ్ పాడ్స్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ 16 ఈచ్, ఎన్హాన్సింగ్ కంఫర్ట్, ప్రైవసీ అండ్ సేఫ్టీ ప్యాసింజర్స్ డ్యూరింగ్ ద ట్రాన్సిట్. ఇది ఇంకొంచెం మోడర్న్గా ఉంది ఇదంతా కూడా. సో ఇవి స్లీపింగ్ పాడ్ సిస్టమ్స్ని ఇక్కడ డెవలప్ చేశారు తెలంగాణలో చర్లపల్లి రైల్వే స్టేషన్లో. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ప్యారలల్గా వస్తున్నటువంటి ఏరియాలో ఈ స్లీపింగ్ పాడ్స్ని ఇక్కడ డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే భద్రత కల్పనలో భాగంగా, భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రైల్వే శాఖ వీటన్నిటి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఈ స్లీపింగ్ పాడ్ సిస్టమ్లో కొన్ని పాడ్ హోటల్స్ అని చెప్పని, పాడ్ హోటల్స్ అని, పాడ్ హోటల్స్ అని, స్లీపింగ్ పాడ్ హోటల్స్, అర్బన్ పాడ్ హోటల్స్ ఇట్లా క్రియేట్ చేస్తున్నారు. తక్కువ స్పేస్ మాత్రమే ఇచ్చి తక్కువ రెంట్ వసూలు చేసి వాళ్ళకి సరైన భద్రతా సౌకర్యాలు కల్పించడం. 1 గంట 2 గంటలు లేదంటే 3 గంటలు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇది ఒక అనువైనటువంటి వసతిగా చెప్తున్నారు. ఇగో ఇక్కడ రేట్స్ కూడా ఇచ్చారు. 24 గంటలకు 1200 రూపాయలు. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్. దాదాపు అన్ని రైల్వే స్టేషన్స్లో ఇదే ఉంటుంది. సో కేంద్ర రైల్వే శాఖ ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసింది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వారి భద్రత కోసం ప్రత్యేకంగా తీసుకొస్తుంది. ఇదే విధంగా ప్రతి పెద్ద రైల్వే స్టేషన్లోనూ కూడా ఈ వ్యవస్థల్ని ఎలా అయితే క్లాక్ రూమ్స్ పెట్టి లగేజ్ని భద్రపరుచుకొని వెళ్తామో ఆ తరహాలో రెస్ట్ తీసుకోవడానికి కూడా ఈ తరహా స్లీపింగ్ పాడ్ వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు కేంద్ర రైల్వే శాఖ చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణలో చర్లపల్లిలో ఓపెన్ అయింది, ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఓపెన్ అయింది.